అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా. ఈరోజు మనం ఎంతో ప్రసిద్ధి చెందిన తంజావూరు స్పెషల్ ఆడైని ఎలా తయారు చేయాలో చూద్దాము. ఇందులో కూడా ముఖ్యంగా ఆరోగ్యపరంగా తాజా మునగాకుతో తయారు చేసుకుందాం. బయట కరకరలాడుతూ లోపల మెత్తగా ఉండే ఈ ఆడై రుచి ఒకసారి చూస్తే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుందండి. ముఖ్యంగా మునగాకు కలపటం వల్ల రుచి మాత్రమే కాదండి, పోషక విలువలు కూడా పెరుగుతాయి. మనం రోజు ఇడ్లీ దోశలకు బదులుగా వారంలో ఒక్కసారి ఇలా ఆడై చేసి చూసాము అంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. మరి ఇక ఆలస్యం చేయకుండా ఈ అడై ఎలా తయారు చేయాలో చూద్దాము. ఈ అడై కోసం ముందుగా పప్పులు బియ్యాన్ని నానబెట్టు. 1 కప్పు ఇడ్లీ బియ్యం లేకపోతే మన స్టోర్ రైస్తో అయినా చేసుకోవచ్చండి. అలాగే 1/2 కప్పు శనగపప్పు, 1/2 కప్పు మినపప్పు, 2 టేబుల్ స్పూన్ల కందిపప్పును తీసుకొని వీటన్నింటిని ఒక గిన్నెలో వేసి వీటితో పాటే మన కారానికి తగినంతగా 5-6 ఎండుమిరపకాయలని కూడా వేసి శుభ్రంగా కడిగి 2-3 గంటల పాటు నానబెట్టి పెట్టండి. ఈ పప్పులు నానేలోపు మనం కొద్దిగా పచ్చి కొబ్బరిని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. పచ్చి కొబ్బరి లేని పక్షంలో ఎండు కొబ్బరి అయితే కాస్త తక్కువగా వేసుకోండి. పచ్చి కొబ్బరి ఉంటేనే బాగుంటుందండి. ఇలా నానబెట్టుకున్న పప్పులని మిక్సీ జార్లో వేసి వీటితో పాటు కొద్దిగా జీలకర్ర, అలాగే 10 వెల్లుల్లి రెబ్బలు వేసి మరీ మెత్తగా కాకుండా కాస్త రవ్వగా ఉండే విధంగా గ్రైండ్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసి గ్రైండ్ చేయండి. మనకు మళ్ళీ పిండి వదులుగా అయ్యిందంటే మనం అడై చేసుకోవటానికి ఇబ్బంది అవుతుందండి. ఇప్పుడు ఈ పిండిలోకి రుచికి సరిపడ్డ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1 టీ స్పూన్ షాజీరా, అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి కూరు, గుప్పెడంత కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు, గుప్పెడంత మునగాకు వేసుకోవాలి. మునగాకు వేయడం కంపల్సరీ అండి. మునగాకు వేస్తేనే ఈ అడకి మంచి రుచి వస్తుంది. అలాగే ఒక పెద్ద ఉల్లిపాయని కూడా సన్నగా తరిగి వేసుకోండి. ఇప్పుడు వీటన్నింటినీ బాగా మిక్స్ అయ్యే రకంగా కలుపుకోవాలి. చూడండి, మనకు అడై పిండి అనేది ఇలా గట్టిగా ఉండాలండి. ఇలా ఉంటేనే మనకు అడ ఒత్తుకోవటానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టి కొద్దిగా పిండిని తీసుకొని మనం అడలాగా ఒత్తుకోవాలి. మరీ మందంగా కాకుండా అలాగని మరీ పలచగా కాకుండా ఒత్తండి. మిడిల్లో ఒక చిన్న హోల్ పెట్టాము అంటే అడ అనేది బాగా కాలుతుందండి. ఇప్పుడు చుట్టూ ఆయిల్ వేసి 2 వైపులా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. ఇలా ఒకవైపు గోల్డెన్ కలర్ వచ్చాక మరోవైపుకి తిప్పి కాల్చుకోవాలి. ఇలా 2 వైపులా కూడా బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చాలండి. ఇప్పుడు వీటిని వేడిగా ప్లేట్లోకి తీసుకొని కొబ్బరి చట్నీతో కానీ, టమాటో చట్నీతో కానీ, లేదంటే వెన్నతో కానీ తింటే రుచి సూపర్గా ఉంటుందండి. ఈ అడై బయట కరకరలాడే టెక్చర్, లోపల మునగాకు రుచి అద్భుతంగా ఉంటుందండి. ఇలా పిండినంతటిని అడల్లా చేసుకోవాలి. లేదు ఇలా మనకు కష్టంగా ఉంది అనుకుంటే ఇందులో మరికొద్దిగా వాటర్ని యాడ్ చేసి అడ దోశలాగైనా వేసుకోవచ్చండి. కానీ దోశకి ఈ అడకి టేస్ట్ అయితే డిఫరెంట్గా ఉంటుంది. కాస్త ఆయిల్ వేసి బాగా క్రిస్పీగా కాల్చాము అంటే మరమరలాడుతూ చాలా బాగుంటుందండి. ఉదయం బ్రేక్ఫాస్ట్గా అయినా లేదంటే ఈవినింగ్ స్నాక్గా అయినా కూడా చాలా బాగుంటుందండి. మునగాకులో ఐరన్, కాల్షియం, ఫైబర్, విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. అందుకే పిల్లల నుంచి పెద్దల వరకు కూడా అందరికీ ఇది మంచి పోషకాహారం అండి. రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా అందించే ఈ స్పెషల్ మునగాకు అడైని తప్పక ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మా సంధ్యా కిచెన్ ఇండియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ చేయడం మర్చిపోవద్దు. Thanks for watching my video. Please like, share and subscribe to my channel. Thank you.